హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీను వాసుపల్లి. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలండి. మీరు చూస్తున్నారు కదండి, వేటకెళ్ళి వచ్చారు ఇప్పుడే. వేట నిషేధం కదా, వేటకెళ్ళి వెళ్ళారు అనుకుంటారు కదా. ఇవి మర బోట్లు ఉంటారు కదండి, ఇంజిన్ బోట్లు కాకుండా తెప్ప మీద వెళ్తారనమాట. ఇంజిన్ లేకుండా వెళ్తారు వేటకి. అలా వెళ్ళొచ్చు అంటే దూరం వెళ్ళరు కదా ఇంజిన్ లేకుండా. దీన్ని జోగావాలు అంటారండి, జోగావాలు తగిలిన చేపలండి ఇది. మీరు చూస్తున్న చేప వచ్చండి కోనం పిల్లండి. కింగ్ ఫిషర్ అంటే కోనం చేప, దాని పిల్లలండి ఇవి. ఇది చిన్న చేప, దీన్ని దిచ్చావు అంటారు, దిచ్చావు అంటారు. ఇది బాగా ముళ్ళు ఎక్కువ ఉంటాయండి దీనిలోను, తినలేము దీన్ని. చూడండి, ఇవి కానకడతలు మీరు చూసే ఉంటారు, బాగా ఫేమస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది చేప మాత్రం. మా ఊర్లో అయితే 4 చేపలు 100 రూపాయలు అమ్ముతారండి. 100 రూపాయలు 4 చేపలు కొనుక్కోవచ్చండి, ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా వస్తాయి కదా. సిటీలో అంటే అయితే ఐస్లో పెట్టి అమ్ముతారు, అంత టేస్ట్గా ఉండవు. ఫ్రెష్గా పెట్టిన చేపలు కనుక చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, బాగా పడ్డాయి. అయ్యో చూస్తున్నారు కండి, చూసిన చేపల పేరు దిచ్చావండి, దిచ్చావులు అంటారు ఇవి. ఇవి కీలుబోతులండి. ఇవి చెరువుల్లో ఉంటాయి, సముద్రంలో ఉంటాయి. అది సముద్రంలో చేపలు ఇవి, కీలుబోతులు అంటారు వీళ్ళని. మీరు చూస్తున్నారు కండి, కానకడత వచ్చి సగం తినేసి ఉంది కదా. సముద్రంలో చేపలు తగినప్పుడు వెంటనే ఎత్తకపోతే వాళ్ళు ఏమవుతాయండి, పీతలు ఉంటాయి కదా, అవి తినేస్తాయి అన్నమాట. వల్ల పడిన చేపల్ని పీతలు తినేస్తాయి. పీతలు అవ్వచ్చు, లేకుంటే పెద్ద పెద్ద చేపలు అవ్వచ్చు అన్నమాట. చూడండి ఎలా తినేసింది మొత్తం. ఇంకో చేపను చూపిస్తాను అండి, మొత్తం 3 చేపలు మొత్తం తినేసాయి. చూడండి, ఆ మధ్యలో చేప అయితే ఆల్మోస్ట్ మొత్తం తినేసింది. పట్టుకెళ్ళిపోతున్నారండి అంటే చేపలు అమ్మడానికి. కానగడతలు బాగా ఎక్కువ తగిలాయి, కొన్ని ఏమో కోనం పిల్లలు తగిలాయి. బాగానే రేటు పలుకుతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.